మీనాక్షి నటరాజన్ ఆమె కేంద్ర నాయకత్వంతో డిస్కస్ చేసి ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది చాలా స్పష్టంగా పకడ్బందీగా ఎవరు నోరు మెదపకుండా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రకటించారు. అయిపోయింది. ఇక అలిగిర్రు. సురేశన్ రెడ్డి అలిగిండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్, మల్లెడ్డి రంగారెడ్డి నేను రాజీనామా చేస్తాను ఆ ప్లేస్లో ఒక దళితుని పెట్టి మళ్ళీ గెలిపిస్తాను అనుడెందుకే రంగారెడ్డి గారు రాజీనామా వేయరు కదా. ఓ దళితుని పెట్టి గెలిపిరు మీకు దమ్ముంటే. మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు సవాల్, మీకు దమ్ముంటే మంత్రి పదవి రాలేదు నేను రాజీనామా చేస్తా అన్నారు కదా, రాజీనామా చేసి మీ ప్లేస్లో ఒక దళితుని పెట్టి లేదా ఒక బీసీని పెట్టి గెలిపించరు మీరు. మీకు దమ్ముంటే ఆ బీసీనో దళితుని పెట్టి గెలిపిస్తే దళితులు మిమ్మల్ని దేవుని లెక్క చూసుకుంటారు, ఆ బీసీలు మిమ్మల్ని దేవుని లెక్క చూసుకుంటారు. తక్షణమే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేసి ఒక దళితునో బీసీ బిడ్డనో అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గెలిపించి ఆయన రాజీనామా చేసి మిగతా ఎమ్మెల్యేలకు మంచి స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం కూడా ఉన్నది. తన మాట తను నిలబడాలి. నిలబడితేనే అందరూ హర్షిస్తారు.